యోబు అంటారు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదాను. ఈ రోజుల్లో మన సంపద చదవాలి, జాబ్ కొట్టాలి, బంగారం సంపాదించాలి, కారు కొనాలి, ఇల్లు కట్టాలి అని అందరికీ ఉంటుందండి. కానీ ఎక్కువగా వాటి మీదే దృష్టి ఉంటుంది. దేవుడు బాధపడుతున్నాడు, నా మందిరం అలా ఉండగా సమయం ఇంకా రాలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారంట. హగ్గై గ్రంథంలో మనం చూస్తామంటే, ఇంకా మనం చూస్తూ ఉంటే దేవుని సేవ, దేవుని పరిచర్య ఇవన్నిటిని పక్కన పెట్టేసే చాలామంది వాళ్ళ లగ్జరీ కోసం ఎంతో హడావిడిగా ఉంటారండి. జాబ్ కొట్టాలి, సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, ఆస్తులు కొట్టాలి, ఆస్తులు సంపాదించాలి, ఏదో చేయాలి, కారుల్లో తిరగాలి. కాదండి, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. దేవుని సన్నదిలో చర్చికి వస్తూ ఉన్నాం, పరిచర్య చేస్తూ ఉన్నామా? చర్చ్ తుడుస్తూ ఉన్నామా? ఆ కుర్చీలు వేస్తూ ఉన్నామా? ఎంత భారభరితమైన సేవ ఉంటుందండి. ఆ మైకులు పోతూ ఉంటాయి, లేకపోతే బయట కొన్ని పనులు ఉంటాయి, పాస్టర్ గారికి కొన్ని పనులు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు? కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారంట. మనం ఏం తీసుకుపోతామండి? ఈ రోజుల్లో స్థలాల గురించి గొడవలు, ఇళ్ళల గురించి గొడవలు అండి, బంగారాల గురించి గొడవలు, ఆస్తుల గురించి గొడవలు. ఒకసారి ఆలోచించాలి. యోబు గారు చెప్తా ఉన్నారు, మనం అంటే దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే మనం వెళ్ళిపోవాలి. నిజమే కదా? ఎవరన్నా ఏమైనా పట్టుకెళ్తున్నావా అండి? ఏమి పట్టుకుపోం. ఈ రోజుల్లో చావు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తూ ఉన్నారు, ఈజీగా చనిపోతూ ఉన్నారు. చిన్న బిడ్డలు, యవనస్తులు, తల్లిదండ్రులు రకరకాలుగా చనిపోతూ ఉన్నారు. మనము ఈ సంపద మీద, ఈ లోకం మీద ఆశ పెట్టుకోకూడదు. అయితే అపోస్తులు తమ ఆస్తులు, స్థిరాస్తులు అమ్ముకునంట అపోస్తులు పాదముల యొద్ద పెట్టారంట. ఆస్తుల కోసం కొట్టుకు చచ్చిపోతా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తుల కోసం కొట్టుకోకూడదు, దేవుని పరిచర్యకి వాడబడాలండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిచర్యకి చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుని సేవ కోసం ఎవరైనా అప్లై చేసుకుంటున్నారా? ఉద్యోగం కోసం అప్లై చేసుకోవటానికి ఆ మీ సేవా కేంద్రం దగ్గర, ఆ నెట్ సెంటర్లో గంటలు రోజువారీ నుంచి ఉంటారు. పెళ్లి సంబంధాలు కావాలని మంచి ఉద్యోగస్తుడిని ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ మన కోసం పెళ్లి కుమారు రెడీగా ఉన్నాడు, మనం సేవ చేయాలని ఎవరికైనా తాపత్రయం ఉన్నదా? దేవుడు ఇదే బాధపడుతున్నాడండి. అందుగురించే ఈ లోకం మీదకి పాపము విస్తరించిపోతూ ఉన్నది. అనేక మంది తమ పనులు చూసుకుంటూ ఉన్నారు, దేవుని పని మాత్రం ఎవరో చూడట్లేదు. చాలా బాధపడతా ఉన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత నలిగిపోతా ఉన్నాడు. పరిచర్య, అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, అనేక మంది నశించిపోతున్నారు. యథార్థమైన సేవ లేదు, పరిపూర్ణమైన సేవ లేదు, భారభరితమైన సేవ లేదు. మనం దేవుని కోసం మనం సమర్పించుకుంటే దేవుడు మన పనులు చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మన పనులు చేస్తాడండి. ఆయన పని మనం ఈ రోజు నుంచి చేద్దాం.